వాతావరణం కాస్త చల్లబడింది. ఎండల నుంచి ఉపశమనం లభించింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి ఈ ప్రభావంతో ఇవాళ రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు ప్రకటించారు. ఈ పరిణామాల క్రమంలో రాగల 2 రోజులు తెలంగాణలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గనున్నాయి. ఇవాళ భద్రాచలంలో గరిష్టంగా 38.5 డిగ్రీలు, కనిష్టంగా హనుమకొండలో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వానలు పడుతున్నాయి. నగరవాసులు కూల్ వెదర్ ని ఎంజాయ్ చేస్తుంటే పల్లెల్లో రైతులు మాత్రం లబోదిబోమంటున్నారు. పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలకు అనుకోని అతిథి వచ్చాడు. మార్చిలోనే భానుడు మంటలు పుట్టిస్తుంటే సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు వరుణుడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ వర్షాలతో చల్లగా పలకరించాడు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో శుక్రవారమే మొదలైన వానలు మరో 2 రోజులు ఉంటాయంటోంది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మియాపూర్, మదీనాగూడ, చందనగర్, కుకట్పల్లి, హైదర్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఆల్విన్ కాలనీ, పంచాగుట్టలో వాన పడింది. ఇవాళ రేపు కూడా హైదరాబాద్ లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈదురుగాలు, వడగళ్లతో కూడిన వర్షాలు కూడా పడొచ్చని తెలిపింది. అకాల వర్షాలతో ఇటు అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. మెదక్ జిల్లాలో గాలివానకు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో కురిసిన వర్షానికి వరి ధాన్యం నేలరాలింది. ఇటు జగిత్యాలలో మామిడికాయలు రాలిపోయాయి. కరీంనగర్ జిల్లాలో వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల వ్యవసాయ మార్కెట్లో నిలువ చేసిన మొక్కజొన్న పంట వర్షానికి కొట్టుకుపోయింది. ఇటు ఏపీలోనూ అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. మొత్తంగా అకాల వర్షాలు నగరవాసులకు కాస్త రిలీఫ్ ఇస్తే అన్నదాతలను మాత్రం ఆవేదనకు గురిచేస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలుంటాయనడంతో రైతన్నలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది.